ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీ అవినీతిపై తాము ఇచ్చిన రిపోర్టుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అమెరికన్ షార్ట్ సెల్లర్ రీసెర్చ్ ఏజెన్సీ హిండెన్బర్గ్ ఫౌండేషన్ నథన్ అండర్సన్ అన్నారు. అదానీ గ్రూప్ నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నామనే విషయాన్ని అండర్సన్ తొలిసారి వెల్లడించారు. అదానీ గ్రూప్ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను మార్చడానికి విదేశీ బినామీ షెల్ కంపెనీలను వాడుకుందని, అదానీ తీవ్ర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని గతేడాది జనవరిలో హిండెన్బర్గ్ సంచలన రిపోర్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఆ సమయంలో స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల విలువ దాదాపు 12 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఏదైనా చట్టపరమైన లేదా మరేదైనా బెదిరింపు వల్ల ఇటీవల తన సంస్థను మూసివేయాలని నిర్ణయించుకోలేదన్నారు. పని భారం వల్లే మూసివేశామన్నారు. అదానీ గ్రూపులకు వ్యతిరేకంగా ఉన్న నివేదికతో సహా తన అన్ని నివేదికలను 100% కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కొన్ని మీడియా గ్రూపుల్లో అదానీ అక్రమాలపై వచ్చిన రిపోర్టుల ఆధారంగా తాము అదానీ గ్రూపులపై పరిశోధన చేపట్టాలని నిర్ణయించామన్నారు. మీడియా కథనాలను నిశితంగా పరిశీలించామని, సాక్ష్యాలను సంపాదిస్తామన్నారు. దాదాపు 100 పేజీల సాక్ష్యాలను రిపోర్టులో పొందుపర్చామన్నారు. హిండెన్బర్గ్ నివేదిక భారతదేశ ఆర్థిక వృద్ధిపై దాడి అనే వాదనలను అండర్సన్ కొట్టిపారేశారు. మేము ఎల్లప్పుడూ భారతదేశ సామర్థ్యాన్ని విశ్వసిస్తున్నాము. మార్కెట్ పారదర్శకత, బలమైన కార్పొరేట్ పాలన భారతదేశ వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చూస్తాము అని అండర్సన్ పేర్కొన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ను మూసివేస్తున్నట్టు జనవరిలో అండర్సన్ ప్రకటించారు. చట్టపరమైన లేదా వ్యక్తిగత బెదిరింపుల వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. హిండెన్బర్గ్ ను మూసివేసినప్పటికీ అదానీ గ్రూప్ తో సహా అన్ని సంస్థ నివేదికలు ఖచ్చితమైనవని అండర్సన్ సమర్థించుకున్నారు. అయితే రెగ్యులరీ సంస్థలు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా, తాము పారదర్శకత అవసరమయ్యే సమస్యల గురించి పరిశోధించడం, రాయడం వరకే తమ బాధ్యత అని, మిగతావి తమ చేతుల్లో ఉండవన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి.